అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మోటార్ బుష్ల గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ మనం మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మోటార్ సౌండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు ఏంటిది అనేది సమస్య, దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈ మోటార్ని ఫస్ట్ నేను ఒక వీడియో చూపెడతాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఓపెన్ వెల్ మోటార్ బావిలో ఉన్నప్పుడు సౌండ్ చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో. ఒక ఓపెన్ మోనోబ్లాక్ మోటార్ అంటే పైన గడ్డ మీది మోటార్ సౌండ్ ఎట్లా వస్తుందో, అంటే బేరింగ్లు పోతే, ఎంప్లేయర్ పాడైపోతే, మెయిన్గా బేరింగ్లు పోతే ఎంత సౌండ్ వస్తుందో, ఏది గడ్డ మీద ఉన్నటువంటి మోనోబ్లాక్ మోటరా స్క్రీన్ మీద కూడా చూపెడతా అవగాహన లేని వాళ్ళకు. ఇలాంటి మోటార్ ఎంత సౌండ్ వస్తుందో ఈ ఓపెన్ వెల్ మోటార్ బావిలో ఉన్న మోటార్ ఎంత సౌండ్ వస్తుంది అనేది చూడొచ్చు. ఈ మోటార్ వచ్చినంత ఈ మోటార్ అనేది రావడం జరుగుతుంది. అది ఎందుకు వస్తుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మోటార్ ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటంటే, ఇది బుష్లు పోయినాక అక్కడ ఫస్ట్ ఏం జరిగిందంటే బుష్లు పోయినాయి, దాంట్లో ఉన్నటువంటి వాటర్ సీల్ ఏదైతుందో పూర్తిగా పోయి దాంట్లో ఉన్నటువంటి ఐరన్ అనేది బయటికి వచ్చి ఈ పుష్ రాడ్ ఏదైతుందో మనకు ఉంటుంది కదా రూటర్, ఆ రూటర్కు రాకి ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా మోటార్లకు ఇట్లా సౌండ్ అన్ని మోటార్లు వస్తాయా అంటే రావు. అన్ని మోటార్లు ఓపెన్ వెల్ మోటార్లు బావిలో ఉన్నప్పుడు ఇట్లా రీసౌండ్ అనేది చేయవు, సౌండ్ అనేది రాదు. బుషులు పోతే సౌండ్ అనేది రాదు. బుషులు పోతే మనం ఎలా తెలుసుకోవాలంటే, ఓపెన్ వెల్లున అయితే స్టార్టర్ అనేది విడిచిపెట్టడం జరుగుతుంది. ఎట్లా అంటే మనకు ఒక 5 మినిట్స్ నడిచి, లేకపోతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడిచి స్టార్టర్ అనేది విడిచిపెట్టడం జరుగుతుంది. నువ్వు ఎలాంటి ఫీజు వేసినా ఫీజుల సమస్య ఉండదు, స్టార్టర్ సమస్య ఉండదు. స్టార్టర్ అనేది విడిచిపెడుతుంది. స్టార్టర్ ఎట్లా విడిచిపెడుతుంది అంటే, మనకు లోపల రూటర్ ఉంటుంది కదా, ఆ రూటర్ అనేది స్లాట్లలో బుష్లు అరిగిపోయి స్లాట్లలో రాకి మనకు కరెంట్ అయితే ఎక్కువ తీసుకొని స్టార్టర్ అనేది విడిచిపెట్టడం జరుగుతుంది. స్టార్టర్ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, స్టార్టర్లో మనం 14 amps స్టార్టర్ పెట్టుకుంటే ఒక 3 HP మోటార్కి 14 amps రిలే ఫిట్ చేసుకొని దాంట్లో ఈ 3 HP మోటార్ ఎంత తీసుకుంటుంది, 7 amps 8 amps తీసుకుంటుంది. మనం ఎంత పెట్టినాం, 9 పెట్టినాం. 9 కంటే ఎక్కువ కరెంట్ ఎప్పుడైతే తీసుకుంటుందో, 9 కంటే కరెంట్ ఎప్పుడు తీసుకుంటుంది, మోటార్ మీద లోడ్ పడినప్పుడు. లోడ్ ఎప్పుడు పడుతుంది అంటే, స్టార్టర్ మోటారు బుష్లు పోయి స్లాట్లకు రూటర్ రాకినప్పుడు లోడ్ పడి పెట్టడం జరుగుతుంది. స్టార్టర్ కరెక్ట్ ఉంటేనే విడిచిపెడుతుంది, లేకపోతే ఫీజ్ అనేది కొట్టేస్తుంది. ఒక్కో సమయంలో ఫీజు కొట్టేయకుండా స్టార్టర్ విడిచిపెట్టకుండా ఉంటే డైరెక్ట్గా మోటార్ అనేది కాలిపోతుంది. కాబట్టి స్టార్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి సంవత్సరం అంటే మినిమం ఒక పసలకు ఒకసారైనా స్టార్టర్ను వాష్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, లేకపోతే మోటార్ అనేది కాలిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ మనం ఇప్పుడు చూపెట్టేటువంటి ఈ మోటార్ ప్రాబ్లం ఏంటంటే, ఇది స్టార్టర్ అనేది విడిచిపెట్టలేదు. స్టార్టర్ విడిచిపెట్టకుండా ఏమైందంటే అనేది వచ్చింది. సౌండ్ ఎట్లా వచ్చిందంటే, లోపల రూటర్లో ఉన్నటువంటి వాటర్ సీల్ ఏదైతుందో ఆ వాటర్ సీల్లో ఉన్నటువంటి ఐరన్ బయటకు వచ్చి రూటర్కి రాకి ఈ సౌండ్ అనేది చేసింది. కాబట్టి మనం దీన్ని ఇలా కూడా కనిపెట్టవచ్చు. అంటే అన్ని మోటార్లు మనకు బుష్లు వేయినప్పుడు సౌండ్ వస్తాయి అంటే అన్ని మోటార్లు రావు. కొన్ని మోటార్లు మాత్రమే ఇలా 100లో ఒక 2-3 మోటార్లు మాత్రమే ఇలా సౌండ్ అనేది, ఓపెన్ వెల్ మోటార్లు సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మామూలుగానైతే బుష్లు పోతే మనకు స్టార్టరే విడిచిపెడుతుంది కానీ సౌండ్ అయితే రాదు. ఓపెన్ వెల్ మోటార్లు సౌండ్ ఏవి రావు, ఓన్లీ మోనోబ్లాక్ మోటార్లు సౌండ్ వస్తాయి. సౌండ్ ఎట్లా వస్తాయి అంటే, బేరింగ్ పోయి మనకు బయటికి ఈజీగా ఏర్పడడం జరుగుతుంది. ఈ మోటార్ కూడా సేమ్ టు సేమ్ ఇది సౌండ్ వచ్చింది. 100లో ఏదో ఒక మోటార్ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి 100లో 1-2 మోటార్లకే ఇలాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు తొందరగా కనుక్కొని ఏం చేశారంటే, మోటార్ని పైకి తీసి మళ్ళీ మనకు వాటర్ సీల్ వేసుకొని బుష్లు వేసుకొని అయితే మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రిపేర్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా కరెంటు కానీ లేకపోతే మోటార్లు కానీ ఇంటిలో హౌస్ వైరింగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.